హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పులివెందులలో ఉప ఎన్నిక తప్పదా? పులివెందులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం. ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే ఈ పులివెందుల. అయితే పులివెందులలో ఉప ఎన్నిక రాబోతుంది. కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదు. 60 రోజుల పాటు లీవ్ తీసుకోకుండా అసెంబ్లీకి రాకపోతే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. పులివెందులలో ఉప ఎన్నిక జరుగుతుంది. అదే జరిగితే అనేది రఘురామకృష్ణరాజు, మాజీ వైఎస్ఆర్సిపి నాయకుడు, ప్రస్తుత టీడీపీ నాయకుడు, ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, అలాగే డిప్యూటీ స్పీకర్ ఆయన ఈ సెన్సేషనల్ కామెంట్ చేశాడు. అయితే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియాలో ఇదొక సెన్సేషన్ ప్రస్తుతానికి. అయితే రఘురామకృష్ణరాజు చెప్పినట్లు 60 రోజులు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే నిజంగానే అనర్హత వేస్తారా? ఆ అవకాశం ఎంతవరకు ఉంది తెలుసుకునే ముందు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి ఎన్నికైన తర్వాత, అంటే ఈ 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న తర్వాత అసెంబ్లీకి వచ్చి ప్రమాణం స్వీకారం చేసి వెళ్ళిపోయారు. అయితే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను, అసెంబ్లీకి వస్తాను అని భీష్మించుకొని కూర్చున్నారు. టెక్నికల్గా అతను ప్రతిపక్ష నాయకుడు కాకపోవచ్చు, ప్రతిపక్ష హోదా రాకపోవచ్చు, కానీ న్యాచురల్గా మాత్రం ఆయన ప్రతిపక్ష నాయకుడే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది చాలా పెద్ద తప్పుగా భావిస్తారు. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు జరుపుతూ ఉంటుంది. ఎన్నికల్లో ఆయా అభ్యర్థులు కూడా పోటీ చేసే సమయంలో కోట్ల రూపాయలు వెచ్చించి గెలుస్తారు. కొంతమంది ఓడిపోతారు. గెలిచిన అభ్యర్థి అసెంబ్లీకి రావడానికే కదా, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి కదా, ప్రజలకు మంచి పరిపాలన అందించడానికే కదా మిమ్మల్ని స్థానిక ఓటర్లు ఎన్నుకునేది. మరి అలాంటప్పుడు ఆ నియోజకవర్గం నుంచి గెలిచి ఆ నియోజకవర్గంకి సంబంధించిన ఓటర్ల, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలాగా అసెంబ్లీకి రాకపోతే ఏమంటారు? ఇది ఏ నాయకుడికైనా ఇది కరెక్ట్ కాదు. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. ఆ రాజకీయ నాయకుడు, గెలిచిన అభ్యర్థి, శాసనసభ్యుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. పార్లమెంటు సభ్యుడైతే పార్లమెంట్కి వెళ్ళాలి. నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, లేకుంటే లోపలికి అడుగు పెట్టనని మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. గతంలో కూడా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచిన, ప్రతిపక్ష హోదా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ రోజులు మాత్రమే అసెంబ్లీకి వెళ్ళాడు. అసెంబ్లీ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టాడు. ఆఖరిలో కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తాయన్న సమయంలో అసెంబ్లీలోకి వెళ్ళడం, అప్పుడు తన గొంతు వినిపించడం జరిగింది. ఆ మిగతా కాలం అంతా పాదయాత్ర చేస్తూ, ఓదార్పు యాత్రలు చేస్తూ కాలాన్ని గడిపేశాడు. ఇప్పుడు చూస్తే కూడా అలాగే కనబడుతుంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారనే ఒక నామూషుతో అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు కూడా, మిగతా 10 మంది కూడా ఇలాగే అసెంబ్లీకి రావడం లేదు. ఇది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజకీయ నాయకుడు అంటే ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా సమస్యల కోసం గొంతు విప్పాలి. మీరు చూస్తే జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు 2009 ఎన్నికల్లో ఆయన పార్టీ చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసిన కేవలం ఆయన ఒక్కరే గెలిచారు. అయినా కూడా 100% అటెండెన్స్ ఉంది అసెంబ్లీలో. అది ఒక నాయకుడి లక్షణం, ఒక అసెంబ్లీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు, ఒక ఎమ్మెల్యే లక్షణం. అది అలా కాకుండానే అయితే ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తాను, లేదంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటే ఎట్లా? మరి ఈ 11 స్థానాలకు పరిమితమైన తర్వాత కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో మీ పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే, అంటే రేపు రానున్న అసెంబ్లీ సమావేశాలకు కనుక జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోతే అనర్హత వేటు వేస్తారా అనే దానిపైన టెక్నికల్గా ఏముంది ఏంటనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం ఒక ఎమ్మెల్యేను అనర్హుడిగా చేయాలంటే ఆ ఎమ్మెల్యే మానసిక స్థితి సరిగ్గా లేదు, కోర్టు ప్రకటిస్తే ఇలా అనర్హుడిని చేయొచ్చు. ఎమ్మెల్యే ఏదైనా అప్పు తీసుకొని చెల్లించక దివాలా తీస్తే అనర్హుడిగా ప్రకటించవచ్చు. అలాగే భారతదేశ పౌరుడై ఉండి ఇతర దేశాల పౌరసత్వం తీసుకొని ఉంటే అనర్హత వేటు వేయవచ్చు. ఇలా ఆర్టికల్ 191లోని షరతుల వల్ల ఎవరైనా అనర్హులుగా ప్రకటించాల్సి వస్తే ఈ నిర్ణయం అంతిమంగా రాష్ట్ర గవర్నర్ తీసుకోవాలి. ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల కమిషన్తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం కూడా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఎమ్మెల్యే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే ఎమ్మెల్యే తమ రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పార్టీ నుండి ముందస్తు అనుమతి పొందకుండా సభలో ఓటు వేసినా లేదా ఓటు వేయకుండా దూరంగా ఉంటే కూడా అనర్హత వేటు వేయవచ్చు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎన్నికల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరవచ్చు. కానీ పార్టీలోని 1/3 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని వదులుకుంటే ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు వర్తించవు. బదులుగా దీన్ని విభజనగా పరిగణిస్తారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే పార్లమెంటు వరకు మాత్రం ఓ ఎంపీ స్పీకర్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే మాత్రం అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అయితే రఘురామకృష్ణంరాజు గారు గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి, ఎంపీగా ఉన్నాడు కాబట్టి పార్లమెంటుకు వర్తిస్తుంది ఇదంతా. ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక ఎంపీ 60 రోజుల పాటు లీవ్ లేకుండా రాకపోతే అక్కడ అనర్హత వేటు వేసే అవకాశాలు ఉంటాయి. కానీ అసెంబ్లీకి అది వర్తించదు. ఇది తెలియకుండా ఆయన మాట్లాడి ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా వినబడుతుంది. అయితే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా శాసనసభకి వెళ్ళాలి, అడుగు పెట్టాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. అలా చేయట్లేదంటే ఆ వ్యక్తికి శాసనసభ మీద, ప్రజల పట్ల నమ్మకం, విశ్వాసం, ప్రేమ లేదనే అర్థం చేసుకోవచ్చు.